హలో ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సి నుండి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి పరీక్షలకు సంబంధించి. అంతేకాకుండా ఏపీ పోలీస్ జాబ్స్ పైన ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే విడుదల చేసినటువంటి ప్రకారము ఖాళీల భర్తీ ఎప్పుడు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే ఉందండి. పోలీస్ శాఖలో పూర్తిగా 14,000 ఖాళీలు ఉన్నట్లుగా ఆ నివేదిక పేర్కొనడం జరిగిందండి. మరి ఆ నివేదికలో పేర్కొన్నట్లుగా ఖాళీల భర్తీ ఎప్పుడు చేస్తారు ఏంటి అంటూ మరి నిరుద్యోగులు అయితే ఆందోళన చేస్తున్నారు. వాటన్నిటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము చూడబోతున్నాము. సో అందరూ కూడా ప్రతి ఒక్కరికి వీడియో రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో అతి త్వరగా మనకు నోటిఫికేషన్ రావాలని కోరుకుందాం అందరం కూడా. సో ముందుగా ఫ్రెండ్స్, ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో సో వారందరికీ కూడా ముఖ్య గమనిక, రీలెవెల్ బై అకాడమీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. అది చూసిన తర్వాత ఇది చూసేద్దాం, ఓకే? Hey guys, Relevel is India's first hiring test platform where you can get your dream job within 15 days. So purely on the basis of your skills only. Concept is very simple అండి. సింపుల్గా మీ ఖాళీ టైంలో ఒక చిన్న ఫ్రీ టెస్ట్ రాయండి ఫ్రెండ్స్. 500+ స్కోర్ చేసిందంటే సో మీరు 200+ కంపెనీస్కి అయితే మీరు ఎలిజిబుల్ అవ్వడం అయితే మనము చూడవచ్చు. ఇక్కడ చాలా మంచి ఆపర్చునిటీ. మీ ఖాళీ టైంలో చిన్న టెస్ట్ రాసి జాబ్ అయితే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. సో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందరూ కూడా ఉపయోగించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక బెస్ట్ టెస్టిమోనియల్ కనుక చూసినట్లయితే తనిష్క్ సింగ్ అండి. సో ఈజ్ జస్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. సో తన ఖాళీ టైంలో మరి రీలెవెల్ బై అకాడమీ యొక్క టెస్ట్ రాసి 874 స్కోర్ చేయడం అయితే జరిగిందండి. మరి బ్యాక్ ఎండ్ ఇంజనీర్గా వీరు సెలెక్ట్ కావడం అయితే జరిగింది. నాట్ ఓన్లీ బ్యాక్ ఎండ్ టెస్ట్ అండి, చాలా టెస్టులు అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. మన స్కిల్ని బట్టి మనం ఎందులో ఎలిజిబుల్ అవుతాము, సో ఏది మనకు బెస్ట్ అనిపిస్తే దాంట్లో మనమైతే ఎగ్జామ్ అనేది రాయవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? సో క్రెడ్ కావచ్చు, ఇంకా చాలా కంపెనీస్ అయితే ఇందులో ఉంటాయండి. వీరు క్రెడ్లో అయితే సెలెక్ట్ కావడం జరిగింది. సో 1mg కావచ్చు, మింత్రా కావచ్చు, సో చాలా కంపెనీస్ అయితే ఉంటాయి, అందరూ కూడా గమనించాలి, ఓకేనా? సో వీరిలాగే మీరు కూడా కష్టపడి జాబ్ తెచ్చుకోవాలనుకుంటే వెంటనే ఫ్రీ టెస్ట్ రాయండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా సో అవసరము, చాలా కష్టం కూడా. రీలెవెల్ బై అకాడమీ మీకు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇస్తుంది, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముందుగా మనకు ఏపీపీఎస్సి నుంచి ఒక ముఖ్యమైన వెబ్ నోట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. అదేంటో అనే వివరాలు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ నోటిఫికేషన్ నంబర్ అంటూ 11/20/21 అంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అసలేంటి మరి దేని గురించి ఈ యొక్క అప్డేట్ ఇచ్చారో చూద్దాము. ద అటెన్షన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ pursuant to the notification 11/20/21 is invited to the para 1.5 and annex 2. The notification, it is here retained that the medium of examination of the question paper for the post assistant engineer would be in English and for the subject as well as general studies అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే మనకు 2021 నవంబర్న విడుదల చేశారో నోటిఫికేషన్, దానికి సంబంధించి పరీక్ష విధానము కంప్లీట్గా పేపర్ 1 అండ్ పేపర్ 2 జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్ కూడా కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఈ యొక్క నోట్ అయితే మనకు రావడం జరిగింది ఏపీపీఎస్సి సెక్రటరీ నుండి. అందరూ కూడా గమనించాలి, ఎవరైతే అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అప్లై చేశారో వారికి ముఖ్యమైన అప్డేట్గా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ప్రీవియస్గా ఏ విధంగా ఉండేదంటే జనరల్ స్టడీస్ తెలుగులో ఇచ్చేవారు, కానీ కంప్లీట్గా ఇప్పుడు ఇంగ్లీష్లోనే ఇవ్వబోతున్నామంటూ అప్డేట్ అయితే చేశారు ఫ్రెండ్స్, ఓకే? సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పోలీస్ ఉద్యోగాల భర్తీ ఊసేది. పోలీస్ శాఖలో 14,613 ఖాళీలు, వాటిలో కానిస్టేబుల్ స్థాయి పోస్టులే 12,182. డిపిఆర్డి నివేదిక అండి, ఇది ఒక అఫీషియల్ నివేదికగా మనమైతే చెప్పుకోవచ్చు. డిపిఆర్డి నివేదిక 2021లోనే మనకు ఈ ఖాళీలన్నీ కూడా వెల్లడించడం అయితే జరిగింది.
మరి పోలీస్ శాఖలో 14,613 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని పోలీస్ పరిశోధన అభివృద్ధి సంస్థ పేర్కొంది. 2021 జనవరి 1వ తారీఖు నాటికి రాష్ట్రంలోని అన్ని పోలీస్ విభాగాల్లో కలిపి పోస్టులు 75,365 కాగా 60,752 మంది ఉన్నారని పేర్కొంది. ప్రధానంగా క్షేత్రస్థాయి పోస్టులైనటువంటి కానిస్టేబుల్ 12,182, ఎస్ఐ 505 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. కానీ ఏపీ పోలీస్ శాఖలో మంజూరైన పోస్టులకు అనుగుణంగా ప్రతి లక్ష జనాభాకు 143.09% మంది పోలీసులు ఉండాలని, కానీ 115.35 మందే ఉన్నారని ఈ సందర్భంగా కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను కనుక మనం ఇక్కడ ఒకసారి నెమరు వేసినట్లయితే సో చూద్దాం. చాలా అంటే చాలా మాట్లాడడం అయితే జరిగిందండి. ఎప్పుడు ఏ విధంగా జరిగింది అనేది అయితే చూద్దాము. మరి ఒక మూడేళ్లలో ఒక్క ప్రకటన లేదు. రాష్ట్రంలో 14,000 పైగా ఖాళీలు. నిరుద్యోగ యువత ఆశగా నిరీక్షణ అంటూ చూస్తున్నారండి. చాలామంది ఏజ్ కూడా కంప్లీట్ అవుతుందండి. నిజంగా చెప్పాలంటే ఏజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆశగా ఎదురు చూస్తున్నారు. పక్క రాష్ట్రంలో తెలంగాణలో భారీ నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. కానీ ఏపీలో ఏమైందో మాత్రం అసలు ఎవ్వరికి అర్థం కానటువంటి పరిస్థితి. కనీసం తెలంగాణలోనైనా మనం అప్లై చేసుకొని ట్రై చేద్దామా అనేటువంటి సిచ్యువేషన్లో ఉండడం అయితే జరుగుతుంది. సో మరి 4 ఏళ్ళు ఏటా 6,500 పోస్టులు అంటూ మనకు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించడం జరిగిందండి. 2020 అక్టోబర్ 21వ తారీఖున పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రకటన చేయడం అయితే జరిగింది. సో అది గాలిలోనే కలిసిపోయినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, యువత మనోధైర్యము కోల్పోతుంటారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని విద్యార్థులు ఎదురు చూస్తారు. శిక్షణకు ఎంత సమయం కేటాయించాలని ఆలోచిస్తారు. జిల్లా కేంద్రాలు, నగరాల్లో ఇల్లు అద్దెకు తీసుకొని శిక్షణ పొందుతున్నారు. నెలల తరబడి నోటిఫికేషన్లు రాక అవి ఎప్పుడు వస్తాయో తెలక మనోధైర్యం మీద కోల్పోతుంటారు. మరి ఈ పరిస్థితి మారుస్తూ రాబోయే 9 నెలల్లో అంటే జూలై నుండి 2022 మార్చి వరకు ఏటా ఉద్యోగాల భర్తీ ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తామో వివరిస్తూ క్యాలెండర్ తెరుస్తామంటూ 2021 జూన్ 18న జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటి, మరి నిరుత్సాహమద్దు, ఓపికతో ఉండాలి అంటూ మరి డీజీపీ గారు ప్రకటించడం జరిగిందండి. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే 15,000 మంది మహిళా సంరక్షకుల కార్యదర్శులను పోలీస్ శాఖలో విలీనం చేశాము. వారికి అత్యవసరంగా శిక్షణ ఇవ్వడం తొలి ప్రాధాన్యత కావడంతో జాబ్ క్యాలెండర్ ఈ దఫా 6,500 పోస్టుల భర్తీ తాత్కాలికంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది నుంచి 6,500 చొప్పున 4 ఏళ్ల పాటు భర్తీ చేస్తామంటూ మరి 2021 జూలై 5న మరి డీజీపీ గారు అయితే చెప్పడము జరిగింది. సో మరి అనుకున్నట్లుగా 1 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మరి ఎలాంటి అప్డేట్ అయితే లేకపోవడం అయితే గమనించదగ్గ విషయం. సో ఇలాంటి స్టేట్మెంట్ చూసిన తర్వాత నిరుద్యోగుల్లో నిజంగానే ఆందోళన కలుగుతుంది. అసలు ఏంటి మరి, ఆల్రెడీ చేస్తా అన్నారు కదా, ఎందుకు చేయట్లేదు అనేటువంటి ఒక నిరాశ నిస్పృహలు అయితే నెలకొన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఇక్కడ ఎప్పుడు విడుదల చేస్తారు, అసలు ఏంటి, మా పరిస్థితి ఏంటి అని అయితే చాలామంది అయితే నిరుద్యోగులు ఈ విధంగా ఉండడం అయితే చూడవచ్చు. మరి పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో ఏపీలోని నిరుద్యోగుల్లోనూ చర్చ మొదలైంది. పక్క రాష్ట్రంలో ఇన్ని ఉద్యోగాలు విడుదల చేశారు, కనీసం మనకు ఒక 6,500 చెప్పిన విధంగా 6,500 ఉద్యోగాలు కూడా విడుదల చేయడం లేదేంటి అనేటువంటి ఒక నిజంగా ఒక బాధలోనే ఉన్నట్లుగా అయితే తెలుస్తుందండి. సో ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనేటువంటిది అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియలేనటువంటి పరిస్థితి అండి. మరోవైపు అంటే రాష్ట్రంలో ఆల్రెడీ ప్రకటించిన క్యాలెండర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అసలు వాటికి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేటువంటి అంటే ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది కూడా అప్డేట్ అయితే మనకు రావడం లేదు. జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు. సో వీటికైతే మరి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆగస్టులో ఎగ్జామ్స్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయనేది మాత్రం అసలు ఎవరికి అంతుపట్టనటువంటి విషయము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ చేరే విధంగా. సో వీ వాంట్ జాబ్ క్యాలెండర్, వీ వాంట్ నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ అనే హ్యాష్ట్యాగ్తో చేయాలండి. సో ఒకరోజు మరి అందరం కూడా కలిసి ట్విట్టర్లో కూడా క్యాంపెయిన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. అతి త్వరలోనే దానికి మనము చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో మరొకసారి దాని గురించిన అప్డేట్ అయితే మీకు ఇస్తాను, ట్విట్టర్లో ఏ విధంగా క్యాంపెయిన్ చేద్దాము ఏంటి అనేటువంటి వివరాలు.
సో ఇప్పుడైతే అందరికీ చేరే విధంగా దీన్ని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సో ఎవరు కూడా నిరాశ పడని అవసరం లేదండి, ప్రిపరేషన్ అయితే సాగించండి. సో ఈ సంవత్సరం కాకుండా మరి ఈ ఇయర్ ఎండింగ్ అయినా కూడా నోటిఫికేషన్స్ అయినా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విడుదల చేయాలి, వాళ్ళ అవసరం కాబట్టి కదా. సో ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.